హాయ్ అండి. ఓ వంటకి, ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు పుట్నాల పప్పుతో ఒక స్వీట్ చేసుకోబోతున్నాము. మా మనవాళ్ళు రోజు హాటేనా ఏదన్నా స్వీట్ చేయమన్నారు. అందుకని ఈ పుట్నాల పప్పుతో ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత మెత్తగా ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. దీనికి ఒక కప్పు పుట్నాలు తీసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని సివ్లో పెట్టుకుని కొంచెం వేయించుకోవాలి. మెత్తగా పొడి పడిద్ది. కొంచెం బొరబొరలాడేటట్టు వేయించుకోవాలి. చితికితే చితికేటట్టుగా సివ్లో పెట్టుకుని వేయించుకోవాలి. బాండీ అయితే మీరు అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకోండి. నా దగ్గర ఈ బాండీ ఉంటే పెట్టాను. బాగా మందంగా ఉన్న బాండీ అయితే బాగా సివ్లో పెట్టుకుంటే బాగా వేగిద్ది. దీనికి ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నా. మీరు తీపి తినేటట్టయితే పైదాకా వేసుకోండి. కప్పుకు పైదాకా బెల్లం వేసుకోండి. ఓ 2 కప్పులు వాటర్ పోసుకున్నాము. దీనికి ఏం పాకం రాక్కర్లేదు. బెల్లం కరిగినాక వడపోసుకుందాము. ఒక పొంగు రానిచ్చాపాడు వడపోసుకుందాం. ఈ పుట్నాల పప్పు మిక్సీ వేసుకుందాం. వేయించుకున్నాం కదా, ఆరిపోయినాయి. మెత్తగా పొడి వేసుకున్నాం. పావు కప్పు నెయ్యి తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసి 4 జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఈ జీడిపప్పు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆ శనగపప్పు పొడి వేసుకుని పుట్నాల పప్పు పొడి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వండిన నెయ్యిలో ఈ పుట్నాల పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి. మనం ఎంత వేయించుకుంటే అంత రుచి వచ్చిద్ది. కమ్మన వాసన వచ్చిందాకా వేయించుకోవాలి. ఆ వండలన్నీ కూడా చితికి పొడి అయ్యిందాకా వేయించుకోవాలి. మీకు నచ్చితే దీనిలోనే ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోండి. ఈ కరగబెట్టిన బెల్లం పాకంని వాటర్ పొడిగినాక దీనిలో పోసుకొని ఉండగట్టకుండా తిప్పుకోవాలి. ఉండగడితే కొంచెం పప్పు గుత్తితో మెతుక్కోండి, లేదా గెరిటితోనన్నా బాగా మెతుక్కోండి. నా దగ్గర వేయించిన కొబ్బరి పొడి ఉంటే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది రుచి కోసమేను. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవటం ఈజీ. చిటికలో చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేతలకి రెడీ అయిపోద్ది. నేను కొంచెం ఉండగట్టిందని పప్పు గుత్తితో మెతిపాను. ఆ మిగిలిన నెయ్యి కూడా పావు కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, ఆ మిగిలిన నెయ్యి కూడా ఇప్పుడు దానిలో వేసుకుని అది ముద్దలాగా బాండీకి అంటకుండా దగ్గరికి వచ్చిందాకా కూడా తిప్పుకుని సివ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకున్నాము. అంతా దగ్గరికి వచ్చింది బాండీకి అంటకుండా. ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకుందాము. చూడండి ముద్దకు వచ్చేసింది. దీన్ని తీసి ప్లేట్లో వేసుకుందాము. మన సాధారణమైన బాక్స్ ఒకటి తీసుకుని బాక్స్ మూత కానీ బాక్స్ కానీ బాగా చుట్టూ అదిం పెట్టి రుద్దితే సదరంగా వచ్చిద్ది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ పైన బార్లు ఇచ్చి తిరగబెట్టుకుని బాగా ముక్కలు కోసుకుందాము. పీసెస్గా కోసుకుందాము మనకు కావాల్సిన సైజులో. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి మెత్తగా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. మనకు కావాల్సిన సైజులో పీసులు కోసుకుందాము. ఇదిగోండి, పుట్నాల పప్పు హల్వా అంటారా, బర్ఫీ అంటారా, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మెత్తగా తుంచితే తునిగిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంత ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ కూడా చాలా టేస్ట్ ఉంది. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.